ఒక మహిళ ఒకే ఒక్క నిబంధనతో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమెను ఓడిస్తేనే పెళ్లికి అంగీకరిస్తుంది. ఇది సాధారణమైన పోటీ కాదు, గొప్ప పోరాట కుస్తీ పోటీ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ కథ మంగోలియా చరిత్రలో అద్భుతంగా నిలిచిపోయిన ఖుతులూన్ గురించి. మరి ఈ గొప్ప యోధురాల కథను వివరంగా తెలుసుకుందాం. 1260 నుంచి 1306 మధ్యకాలంలో జీవించిన ఖుతులూన్ అనేది మంగోలియాకు చెందిన ఓ అద్భుతమైన యోధురాలు. ఆమె గింగిస్ ఖాన్ వంశానికి చెందిన కైరు అనే రాజు కుమార్తె. కైరు తన సైనిక శక్తితో ప్రసిద్ధి చెందగా ఖుతులూన్ తన తెలివితేటలు, ధైర్యంతో పేరుగాంచింది. తండ్రి యుద్ధాలకు సహాయం చేయడమే కాకుండా ఆమె స్వయంగా ఎంతో మంది పురుషులను సవాయి చేసింది. ఆమె కోసం పెళ్లి చేయాలని అనుకున్నవారు ఎందరో ఉన్నారు. కానీ ఆమె ఒక కఠినమైన నిబంధన పెట్టింది: నన్ను కుస్తీ పోటీలో ఓడించగలిగితేనే పెళ్లికి అంగీకరిస్తాను. అంతేకాకుండా ఓడిన వారికి తమ వద్ద ఉన్న గుర్రాలను ఆమెకు ఇవ్వాలన్న డీ చేసేది. ఈ నిబంధన కారణంగా ఎంతో మంది ఆమెతో పోటీకి వచ్చారు, కానీ ఎవరూ ఆమెను ఓడించలేకపోయారు. ఇలా ఖుతులూన్ వేలాది గుర్రాలను గెలుచుకుంది. ఆమె కుస్తీ పోటీల్లో ఓడించలేని స్థాయి సాధించింది. చివరికి ఆమె తనకు నచ్చిన వ్యక్తిని తనకు పెద్ద శక్తివంతమైన పురుషునిగా భావించి వివాహం చేసుకుంది. కానీ ఆమె తన జీవితంలో ఎప్పుడూ ఓడిపోలేదు. ఈ కథ ఒక మహిళా శక్తిని, ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఖుతులూన్ కథ స్ఫూర్తిదాయకం, ప్రత్యేకం. ఆ కాలంలో మహిళలు యుద్ధాల్లో పాల్గొనడం అరుదు. అలాంటి సమయంలో ఆమె గెలుపు చిహ్నంగా నిలిచింది. మరి మీకు ఇలాంటి ప్రేరణాత్మక కథలు తెలుసా? కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో వాటిని వివరంగా మాట్లాడుకుందాం.